కొత్త అధ్యక్షుడి రాకతో పార్టీలో కొత్త జోష్ వస్తుంది అనుకున్నారు. అధికారం అనే లక్ష్యానికి చేరువగా ఒక్కో అడుగు ముందుకు పడుతుంది అనుకున్నారు. అయితే అధ్యక్షుడు దూకుడుగానే ఉన్నారు. అధికార పక్షాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. కానీ సమస్య ఏంటంటే పార్టీ కార్యక్రమాల్లో అందరినీ కలుపుకొని వెళ్లడం లేదు అని ఆవేదనలో ఉన్నారట ఆ పార్టీ ఎమ్మెల్యేలు. పాత అధ్యక్షుడి మాదిరిగానే ఈయన కూడా ఏక్ నిరంజన్లా వ్యవహరిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. శాసనసభ్యులతో సమాలోచనలు చేయడం కానీ పార్టీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎల్పీ నేతను సైతం పరిగణలోకి తీసుకోవడం లేదట. ఇంతకు ఆ కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడు మారినా నేతల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గతంలో ఎలా వ్యవహరించారో అదే పంథాలో ప్రయాణిస్తున్నారు. మాకు మేమే బాస్, మాకు మరొకరు సాటిరారు అన్నట్లుగా సాగుతున్నారు. పైకి మాత్రం అంతా ఒకటే అన్నట్టు కనిపిస్తారు. కానీ అంతర్గతంగా మాత్రం ఐక్యత అనే మాట వారిలో ఏ కోశాన కనిపించదు. అధ్యక్షుడు అధ్యక్షుడే, ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులే. అధ్యక్షుడి ఆగమనంతో మాకేం సంబంధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట కమలనాథులు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలున్నారు. వీరిలో 2 కేంద్ర మంత్రులుగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెప్పుకోవడానికి మాత్రం అంతా ఒక్కతాటిపై ఉన్నామంటారు. కానీ పార్టీ కార్యక్రమం ఏదైనా నేతలంతా కలిసికట్టుగా ఒకే వేదికపై అభివాదం చేయటం అనేది చాలా అరుదనే చెప్పొచ్చు. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు ఆ భాగ్యం దక్కలేదనే చెప్పాలి. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ 2 కళ్లలాంటివారు. ఇరువురు కలిసిమెలిసి సమన్వయంతో పార్టీ అనే బండిని లాగాలి. అప్పుడే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం అనేది వస్తుంది. అలా జోడెద్దుల్లా పనిచేస్తూ పార్టీని ముందుకు నడపాలి. కానీ బీజేపీలో మాత్రం ఆ ఛాయలు ఎక్కడా కనిపించవు. రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత జిల్లాల పర్యటనలతో పాటు ప్రజా సమస్యలపై పోరుబాట, పల్లెబాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలలో శాసనసభ్యులను భాగస్వాములను చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి, నాటి అధ్యక్షుడు ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాతైనా మార్పు వస్తుందని భావించిన నేతలకు ప్రస్తుతమూ అవే మాటలు వినిపిస్తున్నాయి. కమలం పార్టీకి కొత్త కమల సారథులు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులైన వారికి పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందని భావించారట. కానీ యథారాజా తథా ప్రజ అన్నట్టుగా ఉందని ఆవేదన చెందుతున్నారట. ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారికి వారి నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం లేదని మదనపడుతున్నారట. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల నిర్వహణపైన ఏ విధంగా చేయాలనే విషయాలపై కనీసం సమాలోచనలు చేయటం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల గురించి శాసనసభ్యులకు కేవలం తూతూ మంత్రంగా మాత్రమే సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమాలకు బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి సైతం కలుపుకొని పోవటం లేదనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు నిత్యం ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భరోసా కార్యక్రమం నిర్వహిస్తోంది కమలం పార్టీ. ఈ కార్యక్రమానికి సైతం కీలక నేతలు ఎవరూ రావటం లేదని పార్టీ కార్యక్రమంలో వినిపిస్తున్న మాట. ఎవరొస్తారో ఎవరు రారో అనే పరిస్థితి నెలకొందట. వచ్చినా ఎప్పుడొస్తారో, ఎంత సమయం ఉంటారో, ఏ టైంలో వెళ్లిపోతారో కూడా తెలియని అయోమయం నెలకొంది. లేదంటే ఇలా వచ్చామా అలా వెళ్లిపోయామా అనే తీరుగా సాగుతోందట లోటస్ ముఖ్య నేతల తీరు. రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకోవటం లేదని, పార్టీ కార్యక్రమాల రూపకల్పనలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రామచంద్ర, ఇకనైనా ఒకసారి ప్రజాప్రతినిధులైన తమ ఆవేదన, ఘోష వినాలని, పార్టీ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్జీ పెట్టుకునే పరిస్థితి రానివ్వొద్దని అంటున్నారట. మరి కాషాయ దళపతి వారి మొరను ఆలకిస్తారా? అందరినీ కలుపుకుని ముందుకు పోతారా, లేక నా దారి ఇదే అంటూ సాగిపోతారో వేచి చూడాలి.